అమెరికా చైనా సుంకాలు పరస్పర సుంకాల యుద్ధం కారణంగా భారత్ కి మేలు జరుగుతుందా? డొనాల్డ్ ట్రంప్ కి తన దేశం ప్రజలంటే ఎంతైనా అభిమానం ఉండొచ్చు, కానీ ఆయన ఫస్ట్ అమెరికా అని ఫీల్ అవ్వచ్చు. కానీ అందుకోసం ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించాలని కోరుకోవడం మాత్రం తప్పే కదా. తన నిర్ణయాలు అమెరికా మార్కెట్లు, సంస్థలు, ప్రజలు కూడా నష్టపోతున్నారని తెలిసి కూడా వెనక్కి తగ్గటం లేదు. కానీ ట్రంప్ తగ్గేదే లేదు అంటున్నారు. ట్రంప్ నిర్ణయాలని ఆక్షేపిస్తున్నారు, కానీ ఎవరు అందుకు ప్రతీకార చర్యలు చేపట్టడానికి సాహసించడం లేదు. ఇక చైనా మాత్రం అమెరికా దిగుమతులపై 50% సుంకాలు విధిస్తోంది. అందుకు ట్రంప్ కూడా చైనా దిగుమతులను 100% సుంకాలు పెంచుతామని, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలని సమీక్షిస్తామంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్రపంచం అన్ని దేశాల కంటే విదేశాలకు ఎక్కువ ఎగుమతులు, సేవలు ఎగుమతి చేస్తున్న చైనా ఇంత ధైర్యంగా అమెరికాకి ప్రతీకార సుంకాలు ఎలా విధించగలిగింది అంటే అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తి సాధించడం వల్లే ఇది సాధ్యపడింది. భారత్ కూడా ఆ స్థాయికి ఎదిగినప్పుడు అమెరికా విధించే కొరడా దెబ్బల్ని భరించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే విదేశాలకు ఎక్కువ ఎగుమతులు చేసే స్థాయికి మన ఇండియా ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడు భారత్ స్వయం ప్రతిపత్తి సాధిస్తుంది? ఎక్కడో అమెరికాలో ట్రంప్ వేస్తున్న టారిఫ్ కి ఒక్క రోజులోనే భారతీయ షేర్ మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లు కుదేలైపోతున్నాయి. చైనా స్థాయికి భారత్ ఎప్పుడు చేరుతుంది? ఇంకా ఎన్నేళ్ళు పట్టొచ్చు. అంతవరకు ట్రంప్, పుతిన్, కిమ్ జోంగ్ లాంటి వాళ్ళ తలతిక్క నిర్ణయాలకి మనం మూల్యం చెల్లించక తప్పదా? అమెరికా చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? దీనిలో ఎవరు గెలుస్తారు? ఇది తాత్కాలికమా, ఇలా కంటిన్యూ అవుతుందా? ఈ టారిఫ్ వారు ఎప్పుడు ముగుస్తుంది? ఈ టారిఫ్ యుద్ధ ప్రభావంతో భారత్ తో సహా ప్రపంచ దేశాలపై ఏ విధంగా ఉండబోతుంది అన్నది చాలా ముఖ్యం. ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరేలోగా చైనా మీద కోపంతో భారత్ వంటి మిత్ర దేశాల పట్ల ట్రంప్ కాస్తంత మెత్తబడే అవకాశం ఉంది. భారత్ కూడా ట్రంప్ ని చల్లబరిచే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కనుక త్వరలోనే ఈ ట్రంప్ ఎఫెక్ట్ నుంచి భారత్ కోలుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇలా ఎవరో ఒకరికి తిక్కపుడితే భారత్ నష్టపోవడం కరెక్ట్ గా లేదు కదా. అమెరికా లాంటి అగ్రరాజ్యాలను ఎదుర్కొనే స్థాయికి మనం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. భారత్ కూడా అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మళ్ళీ పొదుపు అలవాటు చేసుకోవాలి. పూర్వం రోజుల్లో ఇప్పుడు అంతా కూడా మనం ఎక్కువ ఖర్చులు అంటే వస్తువులు కొనుక్కోవడం, ఈ వ్యామోహాలు అవి తగ్గించి పూర్వం సాధించిన పొదుపు అలవాటు మళ్ళీ చేసుకోవాలి. లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. థ్యాంక్ యూ. మీ సృజన డిజిటల్ స్పేస్ స్టూడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ సృజన డిజిటల్ స్పేస్ స్టూడియో.